పులివెందుల్లో నిన్న జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఉప ఎన్నికల్లో గెలుపోటముల మీద అంటే ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతోంది అనే దాని మీద ఇప్పుడు బెట్టింగ్ రాయిళ్ళు అయితే పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు బెట్టింగ్ పెడుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే సార్. సార్ నిన్న పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది. ఆ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలుపోటముల మీద ఇప్పుడు బెట్టింగ్ రాయిళ్లు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల బెట్టింగ్లు అయితే కట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు రేపు ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉండే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? నిన్న ఎన్నిక జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశాడు. ఇవాళ ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ వింటుంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇంత బేలయ్యాడు, ఎందుకింత డీలా పడ్డాడు, ఇతన్న ధీరుడు, సూర్యుడు, వీరుడు అంటారు. అరే ఆయన మాట్లాడిన విధానం, ఆయన హావభావాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి బలహీన పడ్డాడు అనుకున్నాను, కానీ ఇంత బలహీన పడ్డాడు అనేది ఇవాళ ప్రెస్ మీట్ లోనే స్పష్టంగా కనపడి. ఓకే, అవతలేమో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన రెండింతల బలం పుంజుకున్నాడు అని ఎక్స్పోజ్ చేస్తాడు. తనేమో రెండిందాల చెడిపోయానన్నట్టుగా, బలహీన పడ్డానన్నట్టుగా ఆయన నిన్న ఇవాళ మాట్లాడుతూ ఆ ప్రెస్ మీట్ అనమాట. ఇప్పుడు మనకు తెలిసి చంద్రబాబు ఏంటి, ఎన్డీఏ భాగస్వామి, ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మనం చూసాం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ, అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ. ఇతను మాట్లాడుతూ ఏమంటాడు, రాహుల్ అంటాడు, లేకపోతే రేవంత్, చంద్రబాబు హాట్ లైన్ అంటాడు. అంటే ఏంటి, ఇవాళ చంద్రబాబు అటు ప్రధాని మోడీ దగ్గర ఆయన ఇమేజ్ పెరిగింది, ఇటు ఇక్కడ ఇండియా కూటమిలో ఆయన ఇమేజ్ పెరిగింది. మరి నీ ఇమేజ్ నువ్వు రెండిందాల చెడ్డ రేవడివా? అటు ఇండియా కూటమిలో లేవు, ఇటు ఎన్డీఏ కూటమిలో లేవు. అంటే ఏంటి ఆయన మాట్లాడేది నాకైతే అర్థం కాల. సరే అది పక్కన పెడదాం. ఇప్పుడు ఇదేంటిది, ఈ జెడ్పీటీసీ ఎన్నిక, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో అవినాష్ రెడ్డి నిన్న వీరంగం. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏమన్నాడు, ఏదో రీపోల్, 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోల్ పెడితే అవి బాయ్కాట్ చేస్తున్నాం అన్నాడు అవినాష్ రెడ్డి. ఇదేదో నిన్నే చెప్పచ్చు కదా, నిన్నే మేము ఎన్నిక బాయ్కాట్ చేస్తున్నాం అంటే సరిపోయేది, పోలీసులకు కూడా ఈ కష్టం ఉండేది కాదు. అరే సినిమా చేశాడు. ఇప్పుడు నిన్ను హౌస్ అరెస్ట్ చేశారు, అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరిని? ఆ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ. ఇడుపులపాయ స్టేషన్ లో నిన్న సాయంత్రం 6 దాకా అతను వదల. ఇప్పుడు ఎంపీగా నిన్ను హౌస్ అరెస్ట్ చేస్తే ఇంట్లో నుంచి బయటకు వచ్చి బయట హైంపంటావు, తప్పించు పారిపోతావు, చివరికి ఆ వైసీపీ కార్యాలయంలో ప్రత్యక్షం అవుతావు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మాట్లాడుతూ ఏమంటాడు, జమ్మల మడుగాళ్ళు ఇక్కడికి వచ్చారు అని చెప్పి ఏదో వీడియోలు వేసి చూపించాడు. ఫలానా వాడు ఫలానా, వీడు భూపేష్ రెడ్డి పిఏ, వీడిది అని చెప్పి ఆధారో ఫోటో ఐడి కార్డ్స్ చూపించి చెప్తుంటాడు. అసలు ఆయన చూపించిన ఫోటోలకి ఆ క్యూ లైన్ లో ఆయన చూపించిన రింగ్ వేసినటువంటి వాళ్ళకి అసలు పోలికే లేదు. ఇప్పుడు నువ్వు చూపించే ఆ ఓటు ఐడి కార్డు ఏదో, అందులో ఫోటో ఒక రకంగా ఉంది, ఆ క్యూ లైన్ లో ఉన్నాడు ఇంకో రకంగా ఉన్నాడు. ఇదేమన్నా తిరుపతి గురుమూర్తి బై ఎలక్షన్? ఓకే, తిరుపతి గురుమూర్తి బై ఎలక్షన్ ఎలా చేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అభినవ్ రెడ్డి, లేకపోతే చెవిరెడ్డి ఎలా చేశారు? తమిళనాడు నుంచి ఓటర్లను పట్టుకొచ్చారు, కర్ణాటక నుంచి ఓటర్లను పట్టుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఆ మున్సిపల్ కమిషనర్ ఏంటి, ఆయన పాపం ఐఏఎస్ గిరీష, ఆయన మెడ మీద కత్తి పెట్టి ఆయన ఆ లాగిన్ పాస్వర్డ్ తెలుసుకుని 33,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి వాటికి డూప్లికేట్ ఓటర్ ఐడీలు తయారు చేసి తమిళనాడు వాళ్ళతో ఓట్లు ఇచ్చారు. ఇప్పుడేమో ఈ విధంగా ప్రశాంతంగా ఎన్నిక జరిగితే ప్రజాస్వామ్యం ఖూని అంటాడు. ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ లో అటుపక్క హేమంత్ రెడ్డిని పెట్టుకున్నాడు, ఇటుపక్క సుబ్బారెడ్డిని పెట్టుకున్నాడు. అభ్యర్థులు ఇద్దరు అనుకుంటా, 2 జడ్పీటీసీల అభ్యర్థుల్ని అటు ఇటు పెట్టుకున్నాడు.
నేనేమనుకున్నానంటే పొద్దున స్క్రోలింగ్ చూడగానే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అనగానే ఈ కుడి చేతి వైపు గిరీష, ఎడమ చేతి వైపు స్వరూప రాణి పెట్టుకుంటాడేమో అనుకున్నాను. ఓకే. ఏది ఆ 33,000 ఆ ఫేక్ ఐడి కార్డులకు సస్పెండ్ అయ్యాడు పాపం. ఎవరు? ఉమ్, గిరీష. గిరీష ఇటుపక్క స్వరూప రాణి. ఈమెవరు? అనంతపురం జడ్పీ సిఇఓ. ఉమ్, ఉరవకొండ 6,000 దొంగోట్లు ఆ కేసులో ఆమె సస్పెండ్ అయింది. సార్. జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం అంటే నాకైతే అర్థం కాల. ఏది ప్రజాస్వామ్యం? ఇప్పుడు నిన్న హేమంత్ లేకపోతే సుబ్బారెడ్డి నామినేషన్లు ఎవరన్నా లాక్కున్నారా? ఉమ్, నామినేషన్లు వేశారు కదా, 11 మంది వేశారంట వైసీపీ వాళ్ళు నామినేషన్లు. ఉమ్, పల్లా శ్రీనివాసరావు ప్రెస్ మీట్ పెట్టి 11 రెడ్డి 11 నామినేషన్స్ అంటాడు. ఉమ్, ఇప్పుడు ఒక జోకర్ గా మారిన పరిస్థితుల్లో ఎవరైనా సరే మనం చూసాం. హేమంత్ రెడ్డి ఇంట్లో కానీ లేకపోతే సుబ్బారెడ్డి ఇంట్లో కానీ మద్యం సీసాలు తీసుకొచ్చి పైన వాటర్ ట్యాంక్ పక్కన పెట్టారా? ఉమ్, ఎక్సైజ్ అధికారుల్ని రైడ్కి పంపించారా? నామినేషన్ వేయకుండా విత్డ్రా చేయమని చెప్పి ఏమన్నా బలవంతం చేశారా? ఉమ్, ఏమీ లేదు కదా. నువ్వు అలా చేశావు. నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు తెనాల్లో ఏం చేశావు? కరెక్ట్ గా 4 ఏళ్ళు వెనక్కి కృష్ణ. సార్. 4 ఏళ్ళు వెనక్కి నీకు తెనాల్లో మరి అన్ని చోట్ల స్థానిక సంస్థల ఎన్నికలు, ఉమ్, మున్సిపల్ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఎలా జరిగింది చెప్పు? ఉమ్, మున్సిపల్ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి సీఎం గా తెనాల్లో అడుసుమిల్ వెంకటేశ్వరరావు అని పాపం ఆయన వార్డు కౌన్సిలర్ వేసుకున్నాడు. ఉమ్, ఆయన ఇంటి పైన వాటర్ ట్యాంక్ పక్కనే ఎవడో వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, వచ్చి మద్యం సీసాలు పెట్టాడు. ఉమ్, సీసీ ఫుటేజ్ వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి బయటకు వచ్చినాయి. ఉమ్, మరుసటి రోజు ఎమ్మటే ఎక్సైజ్ వాళ్ళు వచ్చి ఎక్కడ వాటర్ ట్యాంక్, ఎక్కడ, ఎన్ని ఫ్లోర్లు, పైకి పదండి వాటర్ ట్యాంక్. వాళ్ళకి ఏం తెలుసు అసలు అక్కడ ఇంట్లో వాటర్ ట్యాంకు లేకపోతే ఎక్సైజ్ ఈ ఉమ్, మందు సీసాలు? ఇలా జరిగిందా? ఇట్లా నిన్ను వేధించారా? నామినేషన్ లేకుండా ఆపారా? విత్డ్రా ఉమ్, చేసుకోమని బెదిరించారా? అరే కోయా ప్రవీణ్ ఉద్దేశించి వాడు వీడు అంటాడు. ఉమ్, ఆయన ఎవరు? ఆయన ఐపీఎస్ ఉమ్, డిఐజీ. ఆయన నువ్వు ఆడు ఈడు అంటావా? అంటే ఇప్పుడు నువ్వేంటి అసలు? నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా నీ హోదా ఏంటి? ఐపీఎస్ పట్టుకుని వాడు వీడు అంటాడు. ఉమ్, మాణిక్యం ఠాగూర్ ఆ ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఏపీ ఉమ్, ఇన్ఛార్జ్, వాడు వాడేంటి వాడు మాణిక్యం ఠాగూర్ అంటాడు. ఆ? అంటే ఏంటి అసలు? అంటే ఎంత పర్వర్టెడ్ గా మారాడు, ఎంత ఫ్రస్ట్రేషన్ పెరిగింది. ఉమ్, చాలా జాలేస్తుంది అనమాట. మనకన్నా జాలేస్తుంది కానీ జగన్ చూస్తే జనానికి మాత్రం జాలేయటం లేదనమాట. మరి ఓకే. ఇప్పుడు రిగ్గింగ్ జరిగింది అన్నాడు. ఉమ్, నిజంగా చెప్తున్నా, రిగ్గింగ్ జరిగితే ఆ క్యూ లైన్లలో జనం ఉంటారా? ఉమ్, 100 మంది క్యూ లైన్లలో చక్కగా నుంచుని ఉన్నారు. అంటే ఉమ్, ఓట్లు చక్కగా ప్రశాంతంగా ఓటేసుకుంటున్నారు. ముసలాళ్ళు వచ్చారు, హెల్పర్స్ వాళ్ళని తీసుకెళ్లి వేపిస్తున్నారు. వికలాంగులు వచ్చారు, చక్కగా తీసుకెళ్లి ఓటేపిస్తున్నారు. ఉమ్, ఫస్ట్ టైం అంటే కృష్ణ హెల్ప్ డెస్క్లు పెట్టారు. సార్. ఈ జడ్పీటీసీ ఎన్నికల యొక్క ప్రత్యేకత ఏంటంటే హెల్ప్ డెస్క్. ఉమ్, అందరినీ గైడ్ చేశారు. పలానా చోట నీ ఓటు, అది నీ పోలింగ్ కేంద్రం. ఓటర్లందరినీ అలా పంపించారు. వాళ్ళకి ఉమ్, అసలు ఉచిత బస్సు ఇచ్చారు. ఏది దూరం అనుకో వాళ్ళు వెళ్ళి రావటానికి ప్రభుత్వమే ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేసిన దీంట్లో ఉమ్, పర్సంటేజ్ ఎంత వచ్చింది చెప్పు? నీకు 81.5%. ఉమ్, ఎక్కడ? ఒంటిమిట్ట, పులివెందుల దగ్గర దగ్గర మరి 74.5%. ఉమ్, రిగ్గింగ్ జరిగితే ఇంత పోల్ పర్సెంట్ అవుద్దా? ఓకే. ఇప్పుడు ఏది నువ్వు చూసి చెప్పేయచ్చు కదా, వెంటనే రిగ్గింగ్ జరిగిందా లేదా, ఆ పోలింగ్ ఆ విధానం చూసి చెప్పేయచ్చు. అతను ఉమ్, ఏమంటాడు? జమ్మలమడుగు నుంచి ఓటర్లు వచ్చారు, లేకపోతే కమలాపురం నుంచి ఓటర్లు వచ్చారంటారు. ఉమ్, ఇదేమన్నా గురుమూర్తి? వాళ్ళు ఏమన్నా పెద్దిరెడ్డి తమిళనాడు నుంచి ఓటర్లు తీసుకొచ్చారు, కర్ణాటక నుంచి ఓటర్లు తీసుకొచ్చారు అని చెప్పటానికి? ఉమ్, ఇప్పుడు ఒకటి, మీ దెబ్బకి భయపడి పులివెందుల వాళ్ళు ఏం చేశారు? ఆ తెలుగుదేశం వాళ్ళు జమ్మల మడకలో తలదాచుకున్నారు, ఉమ్, కమలాపురంలో తలదాచుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, వాళ్ళ ఉమ్, ఓటు వాటి వేయటానికి వచ్చారు. అవును. పులివెందుల్లో వాళ్ళకు ఓటు ఉందా లేదా అది నువ్వు ఉమ్, చూడాల్సింది. అది ఉమ్, వదిలేసి అసలు ఏమి మాట్లాడాడో ఏం చెప్పాడో నాకైతే అర్థం కాల. ఆ? అదేమంటే రద్దు చేయండి ఎన్నిక అంటాడు. ఉమ్, ఏం రద్దు చేయాలి? ఇప్పుడు ఏకగ్రీవం బలవంతంగా చేశారా? ఉమ్, నీ హయాంలో బలవంతంగా ఏకగ్రీవాలు.
ఉమ్, అరే మామూలు ఏకగ్రీవాల మాచర్లలో నువ్వు చూసావు ఏంటి 71 ఎంపీటీసీ ఏకగ్రీవం, ఉమ్, 5 జడ్పీటీసీ ఏకగ్రీవం, 31 మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు ఏకగ్రీవం. పుంగనూరు పొంగునూరు అంతే మళ్ళా ఏది 31 వార్డు కౌన్సిలర్లు ఏకగ్రీవం, 5 జడ్పీటీసీలు ఏకగ్రీవం, ఉమ్, 75 ఎంపీటీసీలు ఏకగ్రీవం. పులివెందులు అదే, దగ్గర దగ్గర నీకు వేల ఎంపీటీసీలు ఏకగ్రీవం చేసుకున్నారు నీ ఉమ్, హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఒంటిమిట్ట ఏకగ్రీవం అయిందా? ఉమ్. పులివెందుల ఏకగ్రీవం అయిందా? బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయా? ఎందుకంత ఓకే. గగ్గోలు పెడుతున్నావు? ఎందుకింత ఫ్రస్ట్రేషన్ నువ్వు? అంటే ఉమ్, ఏంటి నీ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఆడబిడ్డలు నామినేషన్లు బ్లౌజుల్లో పెట్టుకుని వెళ్తుంటే అదా ప్రజాస్వామ్యం? ఉమ్. ఆ బ్లౌజుల్లో ఉన్న నామినేషన్లను కూడా చేతులు బట్టి లాగేయటమా ప్రజాస్వామ్యం? ఓకే. మహిళా ఏజెంట్లను కొట్టారంట, అది కూడా ఉమ్, చెప్పాడు ఇందాక. నీకేం గుర్తొచ్చింది చెప్పు కృష్ణ? సరే. నీకేం గుర్తొచ్చింది చెప్పు? మాచర్లలో. మంజులారెడ్డి ఉమ్, ఆ? ఎక్కడ? తుమ్మూరుకోట. ఉమ్, తల బద్దలు కొట్టారు. ఏది? రక్తం ఓడుతూ మంజులారెడ్డి తుమ్మూరుకోట పోలింగ్ బూత్ లో బూత్ వదల్లా. ఏది? అస్సలా. అమ్మా నువ్వు వెళ్ళి కట్టు కట్టించుకున్నా తల్లి అంటే అతను ఎవరు ఇంకోడు ఉంటాడు కదా ఏజెంట్, నేను ఉంటాను నువ్వు వెళ్ళిరా అన్నా కూడా అసలు బూత్ వదిలే ప్రసక్తే లేదు అని. ఉమ్, ఆమెకి ఇక కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చారు. ఆ? అవును. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ ఒంటిమిట్టలో లేకపోతే ఈ పులివెందుల్లో ఎవరన్నా మహిళా ఏజెంట్లు తల బద్దలు కొట్టి రక్తం ఓడుతున్న వీడియోలు ఏమన్నా చూసావా నువ్వు? ఉమ్, లేవు. అది ప్రజాస్వామ్యం. ఏది? ఆ జగన్ దృష్టిలో తుమ్మూరుకోటలో మంజులారెడ్డి ఆ పోలింగ్ ఏజెంట్ తల బద్దలు కొడితే ప్రజాస్వామ్యం. ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఈవీఎం నేలకేసి కొట్టాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆ, అంటే అలా నేలకేసి కొట్టినాడు ప్రజాస్వామ్యం. అర్థమైందా? ఉమ్, ఇప్పుడు ఏది ప్రజాస్వామ్యం? జగన్మోహన్ రెడ్డి తిరుపతి బై ఎలక్షన్ లో 33,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి ఫేక్ ఓటర్ కార్డులు పుట్టించడం ప్రజాస్వామ్యమా నీ దృష్టిలో? ఉమ్, ప్రజాస్వామ్యం కూనీ చేశాడు చంద్రబాబు అంటే ఇవాళ జనం నవ్వుతున్నారు అనమాట. ఓకే. జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి దాపురించింది. ఆ? ఇలాంటి అతను ఇప్పుడు నువ్వు నిజంగా పులివెందుల ఎమ్మెల్యేవి, కానీ నువ్వు మరి పులివెందులు ఎందుకు వెళ్ళా? ఉమ్, అవినాష్ రెడ్డిని ఒక్కడినే అక్కడ పంపించి పాప మా అబ్బాయిని అంత ఇబ్బంది పెట్టే బదులు, అబ్బాయి అనకూడదు పిల్లోడు, ఆ ఉమ్, పిల్లోడిని అంత ఇబ్బంది పెట్టే బదులు అరే రే రే ఎత్తి లోపల పడేశారు. ఏది? ఆ జీప్ లో రెండు ఉమ్, కాళ్ళు పట్టుకుని అవినాష్ రెడ్డిని చూసావా ఆ వీడియోలు? ఆ? సరే. ఇక వీళ్ళంటే ఎవరికి భయం ఉంటది చెప్పు? ఉమ్, ఇన్నాళ్ళు భయపెట్టి ఓట్లు ఎంచుకున్నారు. ఉమ్. ఇప్పుడు ఈ ఎన్నిక దెబ్బకి వీళ్ళంటే భయపడే వాళ్లే లేకుండా పోయారనమాట. ఓకే. ఇవాళ ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి నిన్న భయపడుతున్నారు. జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది అనే దాని మీద కూడా చాలా మంది బెట్టింగ్లు కడుతూ ఉన్నారు. ఏంటి అసలు రేపు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ఇక నువ్వు బెట్టింగ్లు అంటే నువ్వు ఆయన ఎవరో మంత్రి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మంత్రి, ఆయన పేరేంటి? బెట్టింగ్ డాన్ ఉమ్, అనిల్ కుమార్ యాదవ్ అని అడగాలి. నన్ను అడిగితే నేనేం చెప్తాను? నాకు బెట్టింగ్ సంబంధం లేదు. అంటే మామూలుగా వాళ్ళకి బెట్టింగ్ పెట్టాల్సిన అవసరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, ఆయన అభ్యర్థులు గెలుస్తారని బెట్టింగ్ పెట్టేవాడు లేరు అంటావా? ఉమ్. ఇప్పుడు అభ్యర్థే ఓటే లేదయ్యా. అంటే ఎక్కువ మంది అసలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, తెలుగుదేశం పార్టీకే ఎక్కువ మెజార్టీ రాబోతుంది అంటూ బెట్టింగ్ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దాని మీద మనం ఎట్లా విశ్లేషణ చేసుకోవచ్చు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల తరపున బెట్టింగ్ పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు ఏంటి అని అడుగుతాం. ఉమ్, ఇప్పుడు ఆయన అసలు ఓటే వేయలా. ఇప్పుడు పులివెందుల్లో పోటీ చేసిన అభ్యర్థి ఎవరు? హేమంత్ రెడ్డి. ఉమ్, ఏమన్నా మీరు రండి, మీ ఓటు మీరు వేసుకోండి, మీకు 1+1 సెక్యూరిటీ ఇచ్చాం, మేమే తీసుకెళ్లి ఓటు వేపిస్తామంటే నేను రానన్నా. ఉమ్. ఓటు వేయడానికే రానాడు, ఏం గెలుస్తాడు చెప్పు? అతని తరపున ఎవరు బెట్టింగ్ పెడతారో చెప్పు? ఓకే. ఇక్కడ ఇవాళ ఒక పిరికితనం కనపడతాను, ఒక భయం కనపడతాను. ఓకే. ఏది? నిన్నటి దాకానేమో ఆయన ఒక పెద్ద పులివెందులో పులి అన్నారు, ఉమ్, ధీరుడు వీరుడు సూర్యుడు అన్నారు. ఇవాళ ఏమో ఆ ప్రెస్ మీట్ లో మాటలు, లేకపోతే అసలు ఈ పరిస్థితి చూస్తే పులివెందుల పిల్ల అనిపిస్తుంది. ఓకే. ఇవాళ ఓటు గెలిచింది. ఉమ్, ఏంటి? ఓటు గెలిచింది అనమాట, వేటు ఓడింది.
ఓకే. ఏ వేటు? గొడ్డలి వేటు ఓడింది అనమాట. అంటే ఇది గొడ్డలి వేటుకి మరి బ్యాలెట్ ఓటుకి మధ్య జరిగిన పోటీగా చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.